సార్ నా పేరు రామ్మోహన్, నేను కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మంచిర్యాల జిల్లా. యా చెప్పండి. సార్ క్వశ్చన్ అడగలేదు సార్ మీరు. అంటే ముఖ్యమంత్రి గత 9.5 సంవత్సరాల కాలంలో పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రి ఎక్కడున్నారు, ఎక్కడి నుంచి పాలన చేస్తున్నారు అనేది తెలంగాణ ప్రజలకు తెలియని పరిస్థితి ఉంది అనేది ఒక వాదన ఉంది. అదే సందర్భంలో ముఖ్యమంత్రికి తమ గోడు చెప్పుకోవాలన్నా, తమ సమస్యలు చెప్పుకోవాలన్నా ఎక్కడ ప్రజా దర్బార్ లాంటివి నిర్వహించలేదు అనేటటువంటిది ప్రధానమైనటువంటి విమర్శ ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? సార్ ఇదంటే ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు పాలన ఎట్లా అయిపోయిందంటే ఒక గడిల పాలన చేసి ఇచ్చిపెట్టారు రాష్ట్రంలో. నిరుద్యోగ వృత్తి, దళిత ముఖ్యమంత్రి, ఉస్మానియా, కాకతీయ ఇటువంటి విశ్వవిద్యాలయం నిర్వీర్యం చేసి ఇచ్చిపెట్టిండు. దళిత బంధు అని రకరకాలుగా చెప్పుకుంటూ పోతే వీళ్ళు చేసిన గొప్పల కంటే చేసిన తప్పులే ఎక్కువ ఉన్నాయండి. ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎవరికి సార్ దాంతో లాభం ఉంది? వీటన్నిటికి సంబంధించినటువంటి రెగ్యులర్ డిస్కషన్ చేస్తున్నాం మనం. అయితే ఈరోజు ప్రధానమైన అంశం ఏంటంటే ముఖ్యమంత్రికి సంబంధించిన యాక్సెస్ రాష్ట్ర ప్రజానీకానికి లేదు. రాష్ట్ర ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి అందుబాటులో లేని పరిస్థితి అనేది ప్రధానమైన అంశంగా ఎత్తుకుందాం. దానికి సంబంధించినటువంటి మీ అభిప్రాయం చెప్పండి రామగారు. దానికి సార్ ఇప్పుడు ప్రజలకు ఎవరు కూడా అందుబాటులో లేకుండే సార్. ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా అందుబాటులో లేకుండే. ఎందుకంటే సాక్షాత్తు వాళ్ళ మంత్రివర్గంలోని వాళ్ళనే ఎన్నడూ కలిసిన పాపన పోలేదు ఎవరు మన మాజీ ముఖ్యమంత్రి గారు. అటువంటిది ప్రజలు వాళ్ళ గోడు చెప్పుకోవడానికి ఎక్కడ ఉంటుంది? ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పాలన వచ్చిందంటే బాధాప్త బారా దర్వాజా కుల్లా అన్నట్టు ఒక ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి గత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే ప్రజా దర్బారు నిర్వహించే వాళ్ళు అంతకంటే గొప్పగా నిర్వహిస్తారు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు. ప్రజలు గోకొల్లాల్లో వచ్చి కూడా అందరి సమస్యలు కూడా డైరెక్ట్ చెప్పుకుంటుంది. అంతకుముందు కనీసం ఎక్కడికి పోయి ఒక చిన్న ప్రజా దర్బార్ కాదు, ఈవెన్ గ్రీవెన్స్ సెల్ కూడా పనిచేసి పెట్టారు మొత్తం ఆల్ ఓవర్ రాష్ట్ర వ్యాప్తంగా. అంటే అదే సందర్భంలో ముఖ్యమంత్రి అంటే ప్రభుత్వ యంత్రాంగం అంతా పనిచేస్తుంటే ముఖ్యమంత్రి ప్రజలకు యాక్సెస్గా ఉండాల్సిన అవసరం ఏంటి అని అప్పటి ముఖ్యమంత్రి కుమారుడు, అప్పటి మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. దీన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? ముఖ్యమంత్రి ఎన్నుకున్న తర్వాత అతని పాత్ర ఎవరో ఒక గార్డియన్ అతను చేయడం అది కరెక్ట్ కాదు కదా. మన వాళ్ళకి ఏమన్నా ఇది ఇవ్వలే కదా. అదేదో ఇప్పుడు చెప్పాలంటే మా దగ్గర ఒకసారి ఈ సండే ఎవరు కేటీఆర్ గారి జన్మదినాన్ని అధికారికంగా నిర్వహించినట్టు ఇక్కడ రాలేదని చెప్పి ఒక నలుగురిని సస్పెండ్ చేయడం జరిగింది. మన లైవ్ లోనే మాట్లాడాను నేను వీడియో మన టీవీలో. ఇతనే వాళ్ళ ముఖ్యంగా మున్సిపల్ శాఖ మంత్రి అంటే, మాజీ మున్సిపల్ శాఖ మంత్రి అంటే అతని బర్త్డే మీకు ఎందుకు రాలేదని చెప్పి వాళ్ళను ఇక్కడ దివ్యాంగులను ఇద్దరిని సస్పెండ్ చేయడం జరిగింది. వాళ్ళు మున్సిపల్ కార్మికులను. కరెక్ట్ సార్, అది తప్పే కదా. అప్పుడు మన ఛానల్లోనే నేను జూమ్ లో మాట్లాడాను. అటువంటిది ఎవరు చేయవలసిన పని ముఖ్యమంత్రి ఉండాలి, ఆ మంత్రి ఉండాలి. మా నాన్న రాకపోతే నేను పని చేస్తున్నా అంటే ఇట్స్ నాట్ కరెక్ట్. దానికి ప్రతిఫలం కూడా పార్టీ ఈరోజు ఫేస్ చేస్తోంది. థ్యాంక్ యూ అండి.